నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి మణికంఠ కాలనీలో రెండు హై టెన్షన్ విద్యుత్ స్తంభాల మధ్య ఆటో ఇరుక్కుపోయింది. కాలనీ రహదారిలో రెండు స్తంభాల మధ్య ప్రయాణిస్తున్న క్రమంలో ఆటో ఇరుక్కుపోవడంతో ఆటో డ్రైవర్ భయంతో బయటకు దూకేశాడు. మణికంఠ కాలనీ నుండి భాగ్యశ్రీ గార్డెన్ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి విద్యుత్ స్తంభాల మధ్య నిలిచిపోయింది. సకాలంలో స్థానికులు స్పందించి ఆటోను వెలికి తీశారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో 2 సార్లు ఇదే మాదిరిగా వాహనాలు ఇరుక్కున్నప్పటికీ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైటెన్షన్ రహదారిలో స్తంభాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.